డీడీఓ పరిధిలోని మన సాలరీస్ ఎంత మటుకు ఎవరికి ఎంత మటుకు వస్తుందనేది తెలుసుకోవడానికి ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ నా ట్రెజరీ నెంబర్ తోటి నేను పే స్లిప్ డౌన్లోడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత అందులో ఉండే టోకెన్ నెంబర్తో ఆ ట్రెజరీ సైట్ నుండి మనం ఎవరి సాలరీ ఎంత అనేది మనం చూడొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే naukri.in ఓపెన్ చేస్తాను. లింక్ కోసం పే స్లిప్ కోసం ఓపెన్ చేస్తున్నా. ఇందులో ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ మంత్ వైజ్ సాలరీ పే స్లిప్ డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఎంప్లాయీ కోడ్ అన్న కాడ నాది ఇస్తున్నాను. సబ్మిట్ ఆగస్ట్ మంత్ 2018 లేటెస్ట్. సబ్మిట్ క్లిక్ చేశాను. డౌన్లోడ్ అయింది. దీని చూడండి, టోకెన్ నెంబర్ 3655. దీన్ని కాపీ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ట్రెజరీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే, బిల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఈ తెలంగాణ ట్రెజరీ లింక్స్ దాంతో లింక్ ఇవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 డిస్ట్రిక్ట్ కోడ్ కరీంనగర్. ఎస్టీఓ కోడ్ ఏమో హుజరాబాద్. ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసింది ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేద్దాం. చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత బయట క్లిక్ చేయాలి. ఒకసారి సబ్మిట్ అనే బటన్ వచ్చింది. ఈ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. ఏది ఎంత, బేసిక్ పే ఎంత, తర్వాత స్పెషల్ పే ఎంత, ఇవన్నీ రావడం జరిగింది. ఎంఈఓ సైదప్, తర్వాత ట్రెజరీ వాళ్ళది ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్స్ కానీ వారి పేరు, మనం సబ్మిట్ చేసిన ఫామ్స్, తర్వాత బెనిఫిషియరీ డీటెయిల్స్, ఇక్కడ పేర్లు, తర్వాత బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇక్కడ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం డీడీఓ పరిధిలోని మనకు సంబంధించిన వల్ల పే డీటెయిల్స్, పే స్లిప్లో ఉన్న ట్రాన్సాక్షన్ ఐడి ఆధారంగా చేసుకొని మనం చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.